కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మీ తోటి జర్నీ చేసే ఆర్టిస్టులు ఎంతోమంది ఉంటారు, చాలామంది ఉంటారు కదా. వాళ్ళు అనుకోకుండా ఒకడు సడన్గా షైన్ అయిపోతాడు, సడన్గా స్టార్ అయిపోతాడు, లేకపోతే మీకంటే పెద్ద రేంజ్కి వెళ్ళిపోతాడు, మీరు మాత్రం అక్కడే ఉంటారు. లేదంటే మీరే మిగతా వాళ్ళు అక్కడ ఉండిపోతారు, మీరే షైన్ అయిపోయి ఉంటారు. అలా మీకంటే పైకి వెళ్ళిన ఆర్టిస్టు అలా ఎవరైనా ఉన్నారా? మీ స్థాయి కంటే మిమ్మల్ని అధిగమించి వెళ్ళిన ఆర్టిస్టు ఎవరైనా ఇప్పుడు ఉన్నారా ఇండస్ట్రీ? ప్రకాష్ రాజ్ అంతేనా? ఇద్దరు రవితేజ, ఇద్దరు సేమ్ జర్నీ. అంటే నేను ఆల్రెడీ స్టార్ అయినప్పుడు రవితేజ ఇంకా సైడ్ క్యారెక్టర్స్ వేసాడు. కానీ ఇప్పుడు తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక రేంజ్లో ఆగిపోయాను. బట్ రవితేజ రేంజ్ ఏంటో మీకే తెలుసు, ప్రకాష్ రాజ్ కూడా ఏ రేంజ్కి వెళ్ళిపోయాడో మీకు తెలుసు. ఎలా ఉండేది అప్పుడు ఫ్రెండ్షిప్? ఇప్పుడు కాదు, అప్పుడు ఫ్రెండ్షిప్ అందరూ ఒక బిగినింగ్ డేస్లో ఎలా ఉంటుందో అలాగే ఉండేది. ఒక సిగరెట్ ఉంది అంటే కలిసి షేర్ చేసుకోవడం, సో టీ కొనుక్కోవాలి అంటే అందరూ ఒక బైక్ మీద తిరగడం. నేను రవితేజ అయితే ఇద్దరం కలిసి బైకుల మీద తిరిగేవాళ్ళం. సో కర్ణాటకలో ఉన్నప్పుడు ప్రకాష్ రాజ్ అతను బడ్డింగ్లో ఉండేవాడు, నేను ఆల్మోస్ట్ రైజింగ్లో అయినమాట. సో నాకు ముందు పడింది పోలీస్ స్టోరీ. ఓకే. సో అప్పటికి నేను బాగా రైజ్ అవుతున్న టైంలో వాళ్ళు ఇంకా పికప్ అవుతున్నారు. బట్ నేను ఒక రేంజ్కి వచ్చి అక్కడ స్టాగ్నేట్ అయిపోయినా వాళ్ళు దూసుకుపోయారు. ఇప్పుడు ఎలా ఉంటుంది రిలేషన్ వాళ్ళతో? ఇప్పటికీ అంతే, బట్ ఆ ఫ్లేవర్ మరి లేదు, చనువు ఉండదు. ఆ చనువు లేదు, ఒక డిస్టెన్స్ వచ్చేసింది. నేనే చేసేసుకున్నా. ఎందుకంటే సో మెనీ రీజన్స్ మీ అందరికీ తెలియనివే ఉంటాయి. ఒక స్టార్డమ్ వచ్చింది. సో అంత పెద్ద ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత నేను దూరం అయిపోవడం బెటర్ అనేసి నాకు ఎందుకు ఇలా దూరం అవుతుంది? మీరందుకు చాలా మంది విషయాలు ఇది జరుగుతుంటుంది, రియల్ లైఫ్లో కూడా అలా జరుగుతుంటుంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు పాపం వాళ్ళు ఆ తప్పు వాళ్ళ మీద ఎందుకు నెడతారు? మీకు వాళ్ళు తప్పు అని చెప్పలేదు, తప్పు నెట్టడం అదే. అంటే మీకు మీరు దూరం అవ్వడం ఎందుకు అంటున్నాను. ఎందుకంటే ఒక స్టార్ రేంజ్ మారిన తర్వాత వాళ్ళకున్న ఫ్రెండ్ సర్కిల్ మారిపోతుంది. ఆ ఫ్రెండ్ సర్కిల్ ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్లు మారిపోతాయి. ఇంతకు ముందు అతనితో మేము ఉన్నప్పుడు నాతో ఎలా ఉన్నాలో ఇప్పుడు అలాగే ఉండాలి నేను ఎక్స్పెక్ట్ చేయడం అన్నది నా ఫులిష్నెస్. కుదరదు కూడా. సో న్యాచురలీ దూరం అయిపోవడం, దూరం అంటే ఎప్పుడో హాయ్ హలో అన్నది ఉంటుంది. బట్ ఎప్పుడో మేబీ ఇప్పుడు మా సినిమా ప్రమోషన్కి నేను రవి దగ్గరికి వెళ్ళాను. రవి దగ్గరికి వెళ్ళి చెప్పాను, అబ్బాయిని హీరోగా చేస్తున్నాడు కాబట్టి ఒక బయట కావాలి అని. సో తను ఇమీడియట్గా బయట ఇచ్చాడు, ఓకే అనేసి. సో అవన్నీ ఉంటాయి తప్పిస్తే ఆ క్లోజ్నెస్ ఉండదు. ఎస్, ఎప్పుడైతే స్టార్డమ్ కానీ సొసైటీలోని ఒక స్టేటస్ కానీ ఫైనాన్షియల్ వయబిలిటీ కానీ ఇవి తేడా ఎప్పుడైతే వస్తుందో ఒక కొంచెమైనా ఆలోచన ఉన్న వ్యక్తి అయితే ఎక్కువ డబ్బున్న వాడి దగ్గర నుంచి కొంచెం దూరం ఉండడం ఎప్పుడూ బెటర్ అనిపిస్తుంది. నా మెంటాలిటీ వాళ్ళకి. మేబీ అదర్ సంగతి నాకు తెలియదు, చెప్పను కూడా. మీరు పైకి ఎదిగి అక్కడే ఆగిపోయి ఉన్న ఆర్టిస్టులతో మీరు టచ్లో ఉంటారా? ఎస్. అంటే నేను స్ట్రగల్ చేసినప్పుడు ఇద్దరు ఉన్నారు. సునీల్ సిన్హా అనేసి ఒకడు, వాడు హిందీలో ఉన్నాడు. రాఘవేష్ ఆస్థానా అనేసి ఒకడు, తను ఇప్పుడు జీటీవీలో ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉన్నాడన్నమాట బొంబేలో. బొంబే నుంచి మొన్న ఢిల్లీ వచ్చాడు. సో వాళ్ళు నాతో పాటు స్ట్రగుల్ చేశారు హిందీలోని ఆర్టిస్ట్గా, బట్ కుడ్ నాట్ కమ్ అప్. కానీ నేను ఇప్పటికీ వాళ్ళతో టచ్లో అలాగే ఉన్నాను. సో నేను అలాగే ఉన్నాను, వాళ్ళు ఏదేం చేసినా నన్నే పిలుస్తారు. సో ఆ పిలుపులో ఒక వేరియేషన్ నేను మెయింటైన్ చేసుకున్నాను. ఇప్పుడు మంచి ఫ్రెండ్ అయితే ఏంట్రా ఏడన్నా నువ్వు ఇక్కడ వచ్చి చావు ఇలా పిలుస్తాం, క్లోజ్నెస్ ఉంటే. సో వాళ్ళతో నాకు అలాగే ఉంది ఇప్పటికీ. ఎందుకంటే ఇలా బడ్డింగ్ అప్పుడు కలిసే ఉంటాం కదా. నిదే ఎంత ఉంది, 2 రూపాయలు ఉందా, ఇలా వీడిది ఇంతమంది కలిసి సాయంత్రం ఒక 9 రూపాయలు అయింది అంటే చాయ్ టిఫిన్ అనేది కలిసి తింటాం. అప్పుడే ఒక మీలోని తెలియకుండా ఒక లవ్ డెవలప్ అవుతుంది. అది వాళ్ళతో ఉంది ఇప్పటికి. నేను ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చేసిన వాళ్ళని వదలటం లేదు. ఐఎమ్ వెరీ వెల్ ఇన్ టచ్. ఇప్పుడు ఈ ప్రకాష్ రాజ్ అండ్ రవితేజ కాకుండా ఇంకెవరన్నా మిమ్మల్ని పేర్లు అవసరం లేదు నాకు, దాటిపోయి మీ దగ్గరే బిల్డప్ ఇచ్చి మిమ్మల్ని మీ ముందు వాళ్ళ షో చూపించిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? నా ముందే బిల్డప్ ఇచ్చి షో చూపించి అంత వాళ్ళ పుట్టుపూర్వతలు అన్నీ మీకు తెలుసు. పేర్లు ఎలాగ అక్కర్లే కదా, అవసరం లేదు. పేర్లు అక్కర్లేదు అన్నప్పుడు ఉన్నారు లేరు ఏది చెప్పినా కూడా నో, ఇట్ హార్డ్లీ మేక్స్. అట్లీస్ట్ ఇన్సిడెంట్ షేర్ చేసుకోండి. అనేది పేర్లు ఏం చెప్పకండి, ఇన్సిడెంట్ షేర్ చేసుకోండి.
లేరు. ఓకే. ఉండే ఆ నవ్వులోనే అర్థమైంది ఉందని కదా.